మేము కూడా ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎక్కడైతే నిజంగా బీదరకం ఉందో కేవలము కాంగ్రెస్ కార్యకర్తలకు లీడర్లకు కాకుండా నిజంగానే ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి మొదలు కేటాయించి తర్వాత మేమందరము మన తెలిసిన వారికి మనము ఇవ్వచ్చు అని చెప్పి ఒక గైడ్ లైన్ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇదే చెప్పినారు. మేము మీకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే మాట ఇచ్చినామో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట ఇస్తున్నామో ఆల్రెడీ మీరు చూసినారు. సింగరేణి సంస్థ, ఆర్టీసీ సంస్థ, ఇవన్నీ సంస్థలు కలుపుకుంటే ఆల్రెడీ 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. ఇంకా అతి త్వరలోనే ఏదైతే 1,70,000 ఉద్యోగాలు కల్పించాలో దాని గురించి కూడా కార్యాచరణ మొదలైంది. అతి త్వరలోనే ఫేజ్ వైజ్గా అన్ని 2 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చినారు. ఇంతకుముందు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా అన్నారు మేము 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం సంవత్సరానికి అని చెప్పి ఎక్కడ కూడా దాని మాట గురించి మాట్లాడటం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు వారు ఒక స్పష్టత ఇచ్చినారు. మేము 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, అన్ని చోట్ల కూడా ఎక్కడైతే నిరుద్యోగం ఉందో నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకంగా మహిళలకు వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ఇవ్వడానికి ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ 1992లో కూడా ఎప్పుడైతే దేశం ఆర్థికంగా వెనుకబడ్డదో పైసలు 3 వారాలకు కూడా పైసలు లేకుండే ఇంపోర్ట్ చేయడానికి, ఆ పరిస్థితులలో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడు రైతులకు రుణమాఫీ చేసింది. 70,000 కోట్లతోని రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే బాటలో పోతూ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నారు. మేము ఆగస్టు 15 లోపల ₹2 లక్షల రుణమాఫీ చేయిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అందరు కూడా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరూ ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేయాలో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా ఇదే అన్నారు. మీరు బ్యాంకర్స్తోని మాట్లాడి బ్యాంకర్స్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ లోన్ ఏదైతే రైతులు తీసుకున్నారో ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ లోన్ కన్వర్ట్ చేయాలని చెప్పి చర్యలు నడుస్తున్నాయి. దీంట్లో బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చాయి. కానీ ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, అది ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యాంకర్స్ ఇవన్నీ కూడా ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉంటుందని చెప్పి వారు ఆపడం జరిగింది. డెఫినెట్లీ ఆగస్ట్ లోపున ఏదైతే రుణమాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులకు వాగ్దానం ఇచ్చిందో అది 100% అమలు కావడం జరుగుతుంది. సో రైతులకు ఉపయోగపడేలాగా రైతులకు ఇంకా ₹25 లక్షల ఎవరైతే హాస్పిటలైజేషన్ ఉందో, నేను ఎమ్మెల్యే అయినాక నా దగ్గర సుమారు 200 కేసులు వచ్చినాయి. ఎల్ఓపి కావాలి, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి అని చెప్పి. అంటే ఈ కరెంట్ వాతావరణంలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువ బిల్లు చేస్తున్నారని చెప్పి ఎక్కువ లిమిట్స్ కూడా ఇవ్వడానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ₹25 లక్షల వరకు ట్రీట్మెంట్ ఛార్జెస్ కూడా కేంద్రం యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హామీలు ఇస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ 2 ఫేజెస్ చూసుకుంటే ఫస్ట్ 2 ఫేజెస్లో కూడా మొత్తం చోట్ల ఇండియా కూటమి ముందుకు వెళ్తుంది. అందరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఒక సెక్యులర్ గవర్నమెంట్ అవసరము ఈ దేశానికి, అందరు కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. నేను 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ధరలు ఏముండేనో
ప్రైజెస్ ఏదైతే ప్రైస్ రైస్ జరిగిందో ఈ 10 సంవత్సరాలలో నేను మీ ముందుకు ప్రెస్ ముందుకు చెప్తున్నాను. అప్పుడు ఎల్పిజి సిలిండర్ 410 రూపీస్ ఉండే 2014లో. ఈరోజు అదే ఎల్పిజి సిలిండరు 1200 నుంచి ఇప్పుడు వాళ్ళు తక్కువ చేసి 900 రూపాయలు చేయడం జరిగింది. పెట్రోల్ ధర ఆ రోజులలో $120 బ్యారెల్కి పెట్రోల్ ఉన్నప్పుడు 71 రూపాయల యూపీఏ ప్రభుత్వం అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు పెట్రోల్ ధర $70 ఉన్నప్పుడు మళ్ళా అదే పెట్రోలు 97 రూపీస్ ఉన్నది. డీజిల్ ఆ రోజులలో 55 రూపాయలు ఉండే. ఈరోజు డీజిల్ ధర 90 రూపాయలు, అంటే 64% ఇంక్రీజ్ అయింది. మస్టర్డ్ ఆయిల్ 90 రూపాయలు లీటర్ ఉండే కేజీకి, ఇప్పుడు 143 రూపాయలు. ఆటా 22 రూపాయలు ఉండే, ఈరోజు 35 రూపాయలు. పాలు 35 రూపాయలు ఉండే, ఈరోజు 60 రూపాయలు, అంటే 71%. అంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఏదైతే ప్రైస్ రైస్ తీసుకుంటుందో బీద ప్రజలకు ఉపయోగపడాలి. కానీ ఇంత హై ప్రైజెస్, ఫర్టిలైజర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమాడిటీస్ ప్రైజెస్ పెరిగినాయి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానో దాంట్లో ఫెయిల్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రైస్ రైజ్ కామన్ మ్యాన్కి ఏదైతే ప్రైజెస్ కంట్రోల్లో ఉండాలో అవి కూడా పెరగడం జరిగింది. అందుగురించి పబ్లిక్ అందరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. కేంద్రంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి. ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చారో, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ రోజులలో ఏదైతే కాళేశ్వరం, మిషన్ భగీరథి అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినారు. ఈశ్వర్ గారు కూడా మంత్రి అయ్యి ఎక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటు విడవండి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఏదైతే రామగుండం కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ కూడా సరిగా తిరగలేదు. అక్కడ సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు బీఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు కాపాడారు ఆ రోజులలో. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సింగరేణి సంస్థలో 62,000 ఉద్యోగాలు ఉండే టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత. ఈరోజు కేవలం 39,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే సుమారు 23,000 ఉద్యోగాలు బర్తరాఫ్ చేస్తున్నారు. నేను కార్మికుని కొడుకు, నేను కార్మికుడు అని చెప్పినప్పుడు కార్మికుల హక్కులను ఆయన కాపాడాలి, కార్మికుల ఉద్యోగాలు కాపాడాలి. కానీ ఈశ్వర్కి పాపము మంత్రి పదవి ఉన్నందువలన ఆ మంత్రి పదవిలో ఉండి మాట్లాడలేకపోయినాడు. అంటే అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా వంశీ గారి మీద ఏదైతే అలిగేషన్ చేస్తున్నాడో, ఇదే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో ఎంపీగా 4 సార్లు ఇక్కడ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సింగరేణి సంస్థ అయినా కానీ, జైపూర్ పవర్ ప్లాంట్ అయినా కానీ, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్, ఇవన్నీ కూడా కాకా కుటుంబం వాళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయించిన వారు. ఈ 10 సంవత్సరాలు మీరు చూసినారు. అప్పుడు ఒక 5 సంవత్సరాలు బాలకసుమన్ ఉండే, 5 సంవత్సరాలు వెంకటేష్ నేత ఉండే. ఇక్కడ కూడా అభివృద్ధి పనులు ఏం కూడా చేయలేదు. ప్రజలు అదే గమనించి ఈసారి మాకు మళ్ళీ కాకా కుటుంబం నుంచి మేము వంశీని గెలిపించుకుంటాము, మేము వంశీ ద్వారా మా ప్రాంతంలో అభివృద్ధి చేయించుకుంటామని చెప్పి అందరు కూడా ఇదే కోరుతున్నారు. మేము పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాము. మా మేనిఫెస్టో చూడండి. మీరు ఎట్లయితే అసెంబ్లీలో మాకు గెలిపించినారో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సత్తాలో ఉంది. ఏ పనైనా కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రోలే ఉండదు. ఇప్పుడైతే డెఫినెట్లీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటేపించి గెలిపిస్తామని చెప్పి అందరు కూడా ప్రజలు ఆలోచించారు. థ్యాంక్ యూ.